కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు 3వ ఫర్నేస్ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైన తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళంతో ప్లాంటుకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు 3వ ఫర్నేసును కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుతో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆర్థిక సాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఉక్కు కర్మాగారానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంతో సమర్థత, సామర్థ్యం పెంచుకోకపోతే ఆశించిన ఫలితాలు రావని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ ఫౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండి సిఎండి అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్ఛార్జ్ సిఎండి అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సిఎండి ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ లిమిటెడ్ సిఎండి మనోబేంద్రే ఘోషల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేడరంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ సూచించారు. జగన్పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే తాను ఎక్కువగా పోరాడుతూ ఉంటానని వెల్లడించారు. ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తామన్నారు. అందరం కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర తిరగరాశామని, 164 స్థానాలు కైవసం చేసుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్రతాంబూలమని, ఆ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. తొలిసారి అవకాశం రాకపోయినా 3 విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. అలకలు మాని పార్టీ కోసం పనిచేయాలని కోరారు. మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నామని తెలిపారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామని అన్నారు. పార్టీ కేడర్ అంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలని పేర్కొన్నారు. జగన్పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే తాను ఎక్కువగా పోరాడుతుంటారని వెల్లడించారు. ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తామని అన్నారు. ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో 3 సార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరో స్థానం లభించే పరిస్థితి రావాలని తెలిపారు. పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలంతా 5 ఏళ్లు నరకం అనుభవించారని, ఎన్నో కేసులు పెట్టి హింసించారని అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు లేని చోట అక్కడ ఇన్ఛార్జి ప్రతి వారం కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. చట్టపరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే అని తెలిపారు. తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ సర్పంచులతో పాటు 10% వైసీపీ వారు కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు తీసుకున్నారని అన్నారు. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు
మీరు పడిన కష్టం, పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మృత్యువుతో పోరాడుతూ తనను కలవాలని ఆశపడిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. లతశ్రీ భర్త ఆనంద్ ద్వారా సమాచారం అందుకున్న అనిత ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ నుంచి బయటపడిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలని సూచించారు. వీలు చేసుకుని స్వయంగా శ్రీకాకుళం వచ్చి కలుస్తానని ఆమెకు భరోసానిచ్చారు. మృత్యువుతో పోరాడుతూ తనను కలవాలని ఆశపడిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ చేసి మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. లతశ్రీ భర్త ఆనంద్ ద్వారా సమాచారం అందుకున్న మంత్రి అనిత ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ నుంచి బయటపడిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వీలు చూసుకుని స్వయంగా శ్రీకాకుళం వచ్చి కలుస్తానని మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు. ఎప్పుడు మాట్లాడాలనిపించినా తనకు వెంటనే ఫోన్ చేయాలని చెప్పారు. లతశ్రీ పూర్తిగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడపడానికి ప్రభుత్వం తరపున కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. వస్తాను ఇంటికి వస్తాను కదా అప్పుడు చూద్దరు కానీ హాయ్ తల్లి, నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఏం చదువుతున్నావు? 8th క్లాసా? హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? రిషి. వస్తానే నీ దగ్గరికి ఒకరోజు. అమ్మ జాగ్రత్త, అమ్మని ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి. అమ్మని బాగా చూసుకుంటున్నావా నువ్వు? ఓ వెనకాల నవ్వుకుంటుంది. అమ్మ మీకు విషయం చెప్తున్నాను, మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు, అర్థమైందా? అస్సలు ఏడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, అలాగేనా? పిల్లలు ఉన్నారు, ఏం కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకుని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం 2 పథకం ద్వారా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు తెచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దీపం 2 పథకం ద్వారా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళవారం నుంచి కొత్త సిలిండర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. ధాన్యం అమ్మిన రైతుల అకౌంట్లోకి 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 8,200 కోట్లు జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం, డిప్యూటీ సీఎం తపన పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో త్వరలో ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు రానున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇవి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల నుంచి చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కానీ
ప్రాంతాలు రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. ఎక్కువ మంది పిల్లల్ని కనమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరం, హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. జపాన్, మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో యువత తగ్గిపోతుందని, మనకు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చెప్పడం సమర్థనీయం కాదన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి మాటలున్నాయని ఒకసారి పునరాలోచన చేయాలని హితవు పలికారు. జనాభా పెంపు అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సమర్థనీయం కాదని ఏపీసీసీ ప్రధాన ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ జనాభా 809 కోట్లు కాగా భారత్ ఇప్పటికే 144 కోట్లతో చైనాను దాటి నెంబర్ 1గా ఉందని తెలిపారు. భారతదేశ జనసాంద్రత అత్యధికంగా ఉండటంతో పాటు నిరుద్యోగం, పేదరికం, ఆకలి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఉపాధి, ఉద్యోగాల సమస్యలు తీవ్రంగా ఉన్న దేశంలో జనాభా పెంచాలని చెప్పడం అసంబద్ధమని పేర్కొన్నారు. జపాన్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశమని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని ఒకసారి పునరాలోచించాలని హితవు పలికారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత ఆవశ్యకం అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. అకేషన్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన పదే పదే ఈ పాలసీ గురించి అడ్వకేట్ చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెప్పే విషయం అంత సమంజసం కాదన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ప్రస్తుత దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి చూస్తే ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఆ లిస్టు ప్రకారం చూస్తే ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభా 809 కోట్లు. అందులో భారతదేశపు జనాభా 144 కోట్లు. ఇప్పటికే చైనాను దాటిపోయాం. ప్రపంచంలో జనాభాలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇప్పటికే మొత్తము ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా శాతము 18%. జనసాంద్రతలో ఎక్కువ ఉన్నాం. ప్రజెంట్ ఉన్నటువంటి జనాభాకు, ప్రత్యేకించి యువతకు, వాళ్ళకు కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇవే అందించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే యువతను వచ్చేసి ఏదో ప్రొడక్టివ్ యూత్ను క్రియేట్ చేస్తా అంటున్నాడు. ఇది అర్థం లేని వ్యవహారం. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. అరకు కేఫ్లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి ప్యారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరటం, ప్రపంచ వ్యాప్తంగా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అరకు కేఫ్లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని తెలిపారు. ప్యారిస్ కేఫ్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవన శైలికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కాఫీ ప్యాకేజింగ్ని, గిరిజనుల వేషధారణ భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 29న కూడా అరకు కాఫీపై ఆనంద్ మహీంద్రా ఎక్స్లో ఆసక్తికర పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ప్యారిస్లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ వీడియో పెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి ప్యారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరటం, ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. గిరిజన మూలాల నుంచి వచ్చిన అరకు కాఫీలో బీన్ నుంచి కప్పు వరకు దాని ప్రయాణం అందరికీ ఆదర్శనీయమంటూ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అవినిగడ్డ మండలం పులిగడ్డ పెనుమూడి వారధి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పసికందు సహా 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఒకరు తెనాలికి చెందిన జిఆర్ మోహన్ బాబుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను అవినిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వారిని మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. P4 విధానం పేదల సాధికారత కోసం రూపొందించారని వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. P4 ద్వారా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకు సహాయం అందిస్తూ వారిని పేదరికం నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ ఈ విధానం ద్వారా 25 లక్షల పేద కుటుంబాలను ఆదుకుంటే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని, ఇలాంటి కార్యక్రమాలను తప్పుపట్టడం వైసీపీ కుయుక్తి అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సమాజం అభివృద్ధి కోసమే కృషి చేస్తారని, P4 స్ఫూర్తి అంతర్జాతీయంగా కూడా గౌరవనీయమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ల్యాండ్, వైన్, మైన్ అంటూ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఈ 25-28 లక్షల కుటుంబాలని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగితే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే సొసైటీకి కూడా వాళ్ళు ఉపయోగపడతారు అనే ఒక కాన్సెప్ట్ని ఇవాళ మరి P4గా నిన్న ఉగాది రోజున దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దీని మీద వైసీపీ వాళ్ళు సహజంగానే వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతాం, ఇదంతా జరుగుతుంది. దాన్ని మేమేం పట్టించుకోవాల్సిన లేదు. విజన్ 2020 డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది చాలా రకాల కామెంట్ చేశారు. ఇది మా దేశంలో అయితే శిక్షార్హులు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ వాళ్ళు ఏమైంది, విజన్ 2020 డాక్యుమెంటు దాని బలం, దాని యొక్క ఆశయం ఎలా ఉందనేది ఇవాళ వాస్తవంగా అది ప్రూవ్ అయింది కూడా. కాబట్టి ఇప్పుడు 2047 ఏదైతే వికసిత్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేసే విధానంలో భాగంగానే P4 పథకం. విజయ్ కుమార్ మాట్లాడుతూ P4 విధానాన్ని విమర్శించడం వైసీపీ తప్పుడు ప్రచారానికే పరిమితమైందని, మంచి కార్యక్రమాలను అడ్డుకునే వైఖరిని ప్రజలు తప్పుపట్టాలని అన్నారు. గత పాలనలో చేసిన అప్పులను టీడీపీ ప్రభుత్వం తీరుస్తోందని, సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ అమలు చేయని పథకాలను మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తాము మాత్రం హామీలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సమాజంలో వాళ్ళు కూడా అందరి మారే బతకాలి, మనం సోషలిస్టు అనుకుంటున్నాం కదా, అందరి దగ్గర ఇన్కమ్ రాదని తెలిసింది. అందరికీ దాన్ని సమతావాదం మారి ప్రతి ఒక్కరి దగ్గర సమానమైన రీతిలో ఇన్కమ్ రాకపోవచ్చు, కానీ అదృష్టం కొద్దో లేకపోతే కష్టపడో వాళ్ళ యొక్క దాన్ని తెలివితేటల రకరకాల చేయడం వల్ల కొంతమంది బాగా సంపాదించుకున్న వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఇవ్వడానికి ఈ సమాజంలో అట్టడి వర్గానికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్మీడియట్గా ఉండి గవర్నమెంటు పనిచేస్తుందనే ఒక ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేస్తే, మేము రూపకల్పన చేస్తే ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎన్ని రకాలుగా తిట్టుతారు. అసలు పోనీ మీరేమన్నా తెగ పరిపాలించారా అంటే అది లేదు. సో మీరు పరిపాలించరు, ఇంకోరు ఏమైనా చేస్తే మీకు తట్టుకోలేరు. ఎన్టీఆర్ జిల్లాలో 2,28,813 పెన్షనర్లకు 98.11 కోట్లు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీస పేర్కొన్నారు. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,28,813 పెన్షన్లకు దాదాపు 98.11 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ, డిఆర్డీఏ, పీడీ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పెన్షన్లు పంపిణీ ప్రారంభించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు. పంపిణీ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెన్షన్ల రకాన్ని బట్టి నగదు మొత్తాన్ని బండిలుగా సిద్ధం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాన్ని ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉందని, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాల లేదా కళాశాలలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు, సిగ్నల్ సమస్య, నరేగా పని ప్రాంతం తదితర కారణాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము పేర్కొన్న విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందనే ప్రకటనలను ఆచరణలో సాధ్యం చేస్తున్నామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము పేర్కొన్న విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉంటే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందనే ప్రకటనలను ఆచరణలో సాధ్యం చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పురంధరేశ్వరి అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ పాలన అంతా విద్వేషం, ప్రగతి శూన్యతతో సాగిందని విమర్శించారు. అభివృద్ధికి తావు లేకుండా 5 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. రహదారుల పరిస్థితి ఎంత అధ్వాన స్థితిలో ఉండేదనేది అందరికీ అనుభవంలో ఉన్నదేనని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఏవైతే కార్యక్రమాలు ప్రవేశపెట్టారో, ఇప్పుడు 80 కోట్ల మందికి వాళ్ళ దేశంలో ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా కరోనా సందర్భంలో మహిళల ఖాతాలోకి 500 రూపాయలు వేయడం కావచ్చు. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్, ఇవాళ ఎంఎస్ఎంఈస్ 12 కోట్లు ఉంటే దాని మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇంకొక 5-6 కోట్ల మంది ఉంటారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి సహకారం కావచ్చు. అదేవిధంగా టాప్ 5 కంట్రీస్, మొన్న చంద్రబాబు గారు ఏమన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా కింద పేదరికంలో ఉన్నటువంటి వారికి చేయూతను అందివ్వాలి అనేటువంటి లక్ష్యం ఈ కార్యక్రమం వెనుక ఉన్నది అని చెప్పి వారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు అంతకుముందు ఏమని చెప్పారు, టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయి దేశంలో, అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి 500 టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 1 కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం 5,000 రూపాయలు ఆనరేరియం ప్రతి నెల ఆ బిడ్డలకు ఇస్తుంది. దానికి ఇంకొక 5,000 రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ బిడ్డలకి ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి గంజాయి నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సిఐ కళ్యాణ్ రాజు గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రాముఖ్యమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు, ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్లో ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, కైలా ప్రవీణ్. 3 వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమారు, అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాళ్ళు. కైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. 3 కూడా గంజాయి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. 3 వద్ద నుంచి సుమారు 3 కిలోల గాంజా 3 కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. 3 కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఒక 2 బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం. సుమారుగా ఈ లాస్ట్ 1.5 మంత్ కాలంలో 30 మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. 30 మంది కూడా ఈ మధ్య వీళ్ళతో కలిపి సుమారు 30 మంది.
మనిషిగా ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయం చేయటంతో ఆనందంగా ఉంటుందని లయన్స్ ఇంటర్నేషనల్ 316D జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి అన్నారు. సమాజంలో అభాగ్యులు, ఆపన్నులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి లయన్స్ ద్వారా సహాయాన్ని అందించి అండగా నిలుస్తున్నామన్నారు. నగరంలోని మొగల్రాజపురం ఓ ఫంక్షన్ హాల్లో స్పందన పేరుతో 22వ సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ ఇంటర్నేషనల్ 316D జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి విచ్చేశారు. జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి మాట్లాడుతూ సమాజంలో అభాగ్యులు, ఆపనులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి సాయాన్ని అందించి అండగా నిలుస్తున్నామని చెప్పారు. సంతృప్తి, మానసిక ప్రశాంతత పక్కవారికి సాయం చేయటంలో లభిస్తుందన్నారు. సేవ అవసరం ఉన్న చోట లయన్స్ సభ్యులు ఉంటారని చెప్పారు. అనంతరం పలువురికి వినికిడి యంత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు, మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం గ్రైండర్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, కృత్రిమ అవయవాలు వంటివి సుమారు 20 లక్షలు విలువ చేసేవి అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ 316D జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు, ఎన్విఎస్ఎస్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, చక్రధర్, కొల్లి రామకృష్ణ, అక్కినేని లక్ష్మి, వరకుమార్, శ్రీరామ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు ప్రయాణించేందుకు వీలు లేకుండా నరకయాతన పడుతున్నారని వైసీపీ యువనేత బడే గౌతమ్ విమర్శించారు. చల్లపల్లి మండలం రామానగరం నుండి ఘంటసాల, కొడాలి నుండి ఘంటసాల రోడ్డుకు ఈ మధ్యకాలంలో చేసిన ప్యాచ్ వర్క్ను సైతం అసంపూర్తిగా ముగించడంతో పుచ్చగడ్డ నుండి ఘంటసాల, ఘంటసాలపాలెం నుండి ఘంటసాల మరియు తాడేపల్లి ఘంటసాల మధ్య నేటికి రోడ్డు గుంతలమయమే దారుణంగా ఉండి వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గౌతమ్ తెలిపారు. మామూలుగా ప్రజానికం సైతం ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోడ్డులో వికలాంగుల ప్రయాణం వారికి జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. ఘంటసాల మండలంలో అసంపూర్తిగా ముగించిన రోడ్ల ప్యాచ్ వర్కులపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పందించాలని గౌతమ్ డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.